హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నిజ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ పొందండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోకి వచ్చేసి ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, నేను టాలీవుడ్ నుంచి 3 సినిమాల యొక్క అప్డేట్లు అయితే వచ్చాయి. ఆ అప్డేట్లు కూడా ఒకే సిమిలారిటీగా అయితే ఉన్నాయి. అవి ఏంటంటే, ముగ్గురు హీరోలు వచ్చేసి ఆ 3 సినిమాల్లో వచ్చేసి మల్టీ స్టారర్ సినిమా అంటే స్పెషల్ క్యామియో అయితే చేయబోతున్నారంట. మరి ఆ 3 సినిమాలు ఏవి, ఆ ముగ్గురు హీరోలు ఎవరు, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి వెంకటేష్ గారు మరియు అనిల్ రావిపూడి గారి కాంబినేషన్లో రాబోతున్న 4వ సినిమా అయితే వస్తుంది కదా. నెక్స్ట్ సంక్రాంతికి అయితే ఆ సినిమా అయితే రాబోతుంది. మరి ఆ సినిమాలో వచ్చేసి ఒక స్పెషల్ రోల్ అయితే చేస్తున్నట్టయితే చాలా రోజుల నుంచి అయితే వార్తలు వచ్చాయి. ఆ రోల్ కోసం ముందుగా రానా అయితే అనుకున్నారు, తర్వాత ఫహద్ ఫజిల్ను కూడా అయితే అనుకున్నారు. యాక్చువల్గా రానాతో చేసి ఆల్రెడీ రానా నాయుడు చేశారు కాబట్టి మళ్ళీ రొటీన్ అవుతుంది అయితే అనుకున్నారు. అలాగే ఫహద్ ఫజిల్ని అయితే తీసుకుందామని అయితే ఆల్మోస్ట్ అయితే ఫిక్స్ అయ్యారు. కానీ ఆయన రెమ్యునరేషన్ వచ్చేసి దాదాపు 15 కోట్ల అయితే అడిగారంట. సో ఆ రెమ్యునరేషన్ వర్కౌట్ కాదేమో. ఫహద్కు ఇమేజ్ ఉన్నప్పటికీ కూడా అంత రేంజ్లో మార్కెట్ లేదనే ఉద్దేశంతో ఆ అప్రోచ్ని అయితే క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తర్వాత అదే రోల్ కోసం కూడా కార్తీని కూడా తీసుకుందాం, ఒకవేళ కార్తీని తీసుకుంటే అతను ఫ్యామిలీ ఇమేజ్ కూడా ఉంది. అలాగే తమిళ్లో కూడా ఈ సినిమాకు మంచి మార్కెట్ ఏర్పడుతుంది, అలాగే హైప్ కూడా వస్తుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కార్తీ కూడా దాదాపు 30 కోట్ల రెమ్యునరేషన్ వరకు అయితే అడిగారంట. అలాగే కార్తీ కూడా గతంలో నాగార్జున గారితో చేసిన ఊపిరి సినిమాలో చేయడం వల్ల అతనికి స్పెషల్గా ఏం రాలేదు కాబట్టి ఆయన కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. అలాగే నానితో కలిసి హిట్ సినిమా సిరీస్ తీస్తున్నాడు కాబట్టి ఆయన కూడా ఏమనలేదంట. రెమ్యునరేషన్ మాత్రం చాలా హెవీగా అయితే అడిగారట. సో దాంతో డ్రాప్ చేసుకొని మన తెలుగు హీరోని తీసుకొని తెలుగు రీజన్లోనే అంచనాలు పెంచుకుందామని వాళ్ళు వచ్చేసి మన నందమూరి హీరోని అయితే కళ్యాణ్ రామ్ గారిని అయితే అప్రోచ్ అయ్యారు. ఆయన కూడా దాదాపు అయితే ఓకే అయితే స్క్రిప్ట్ అయితే చేసినట్టయితే మనకైతే సమాచారం. సో నెక్స్ట్ సంక్రాంతికి మనం వెంకీ గారు మరియు కళ్యాణ్ రామ్ గారి యొక్క మల్టీ స్టార్ మూవీ అయితే చూడబోతున్నాం. గత సంవత్సరం వచ్చేసి ఈ సంవత్సరం చిరంజీవి గారితో వెంకీ గారు అయితే స్క్రీన్ చేసుకున్నారు. వెంకీ గారు వచ్చేసి గతంలో చాలా హీరోలతో కూడా స్క్రీన్ చేసుకున్నారు. కానీ ఫస్ట్ టైం ఒక నందమూరి హీరోతో అయితే స్క్రీన్ అయితే షేర్ చేసుకోబోతున్నారు. ఆయన గతంలో ఎన్టీఆర్ కూడా ఒక చింతకాల రవి మూవీలో వచ్చేసి కాస్త చిన్న కొన్ని నిమిషాలు గల క్యారెక్టర్ అయితే ఆయన అయితే చేశారు, సాంగ్లో అయితే కనిపించారు. కానీ ఇప్పుడైతే ఫుల్ లెంగ్త్గా కళ్యాణ్ రామ్ గారితో చూడబోతున్నాం. చూద్దాం ఈ మల్టీ స్టారర్ అయితే ఎలా ఉండబోతుందో. ఇక నెక్స్ట్ మల్టీ స్టారర్ వచ్చేసి అది మన మల్టీ స్టారర్ కాదు, మలయాళం మల్టీ స్టారర్ సినిమా వచ్చేసి ఆ సినిమాలో మన తెలుగు హీరో వచ్చేసి ఒక స్పెషల్ రోల్, ఒక క్యామియో అయితే చేయబోతున్నాడట. ఆ సినిమా అయితే ఏదో కాదు, ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యంత వైలెంట్ సినిమాగా తెరకెక్కిన మార్కో సినిమాకి వచ్చేసి సీక్వెల్గా లార్డ్ మార్కో మూవీ అయితే రాబోతున్నైతే మనకైతే తెలుసు. ఆ మూవీలో వచ్చేసి ఒక స్టార్ క్యామియో అయితే ఉందంట, ఒక స్పెషల్ రోల్ కూడా ఇంపార్టెంట్ రోల్ అయితే ఉంటుందట. ఆ రోల్ని మన టాలీవుడ్ నుంచి వచ్చేసి ఎవరు పోషించబోతున్నారంటే మన యూ స్టార్ నితిన్ గారు వచ్చేసి ఆ రోల్ని అయితే చేయబోతున్నారంట. యాక్చువల్గా మలయాళ దర్శకుడికి మన దిల్ రాజుకి వచ్చేసి ఒక కమిట్మెంట్ అయితే ఉంది. దిల్ రాజు నిర్మాణంలో ఆ డైరెక్టర్ అయితే ఒక సినిమా అయితే చేయాలి. అలాగే అందువలన ఒక టాలీవుడ్ నుంచి ఒక హీరో కావాలైతే ఆయన అయితే రిక్వెస్ట్ అయితే చేయడం అయితే జరిగిందంట. ఎలాగో దిల్ రాజుకి వచ్చేసి నితిన్ గారు బంధువు కాబట్టి, అలాగే నితిన్ గారితో కూడా దిల్ రాజుకి ఒక కమిట్మెంట్ అయితే ఉంది కాబట్టి ఆల్రెడీ అతను వెల్లమ్మ సినిమా నితిన్ గారే చేయాల్సి ఉంది. కానీ తమ్ముడు సినిమా ఫ్లాప్ కావడంతో ఆయన అయితే వద్దనుకున్నారు. సో ఈ విధంగా మార్కో సినిమాలో వచ్చేసి నితిన్ గారు వచ్చేసి ఒక క్యారెక్టర్ అయితే చేయబోతున్నారు అయితే మనకైతే ఖచ్చితంగా అయితే తెలుస్తుంది. ఇక 3వ అప్డేట్ వచ్చేసి మనది కాదు, తమిళ అప్డేట్ వచ్చేసి ఆయనదే కాదు, అది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి శిబి చక్రవర్తి అంటే డాన్ సినిమా తీశాడు కదా శివకార్తికేయన్తో, ఆ డైరెక్షన్లో వచ్చేసి ఈ కమల్ హాసన్ గారి నిర్మాణంలో ఒక సినిమా అయితే చేయబోతున్నారు. యాక్చువల్గా ఈ మూవీకి వచ్చేసి హర్రర్ ఫిల్మ్ చేస్తాడు కదా ఖుష్బు గారి భర్త సుందర్ సి గారు అయితే డైరెక్టర్ చేయాలి. కానీ ఆయన తప్పుకోవడంతో శిబి చక్రవర్తి గారు అయితే వచ్చేసారు. ఆయన అయితే ఈ సినిమా అయితే వచ్చి కామెడీ సినిమాకి ఒక ఫ్యామిలీ సినిమాకి అయితే తీయబోతున్నారంట. మరి ఈ సినిమాలో వచ్చేసి ఒక యంగ్ రోల్కి యాక్చువల్గా మలయాళంలో వచ్చేసి బాసిల్ జోసెఫ్ అనే యాక్టర్ అయితే ఉన్నాడు, ఒక డైరెక్టర్ కమ్ యాక్టర్. ఆయన వచ్చేసి మన తెలుగు వాళ్ళు కూడా చాలా పరిచయం, అదే చాలా మంచి సినిమాలు అయితే తీశాడు. మన పోస్ట్ మ్యాన్ అనే సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సినిమాలో చేసిన నటుడిని, అలాగే సూక్ష్మదర్శన్ సినిమా కూడా ఆయన అయితే చేయడం అయితే జరిగింది. ఆ నటుడిని ఒక యంగ్ రోల్కి అయితే తీసుకోవడం అయితే జరిగిందంట. సో ఈ విధంగా 3 అప్డేట్లు, 3 మల్టీ స్టారర్ అప్డేట్లు అయితే నిన్నైతే టాలీవుడ్ నుంచి అయితే వచ్చాయి. సో మీకు ఇలాంటి అప్డేట్లు మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నా ఛానల్ని వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ టాపిక్ మీద అన్నా కానీ, లేకుంటే ఏ సినిమా పైన ఉన్నా కానీ, గతంలో జరిగిన సినిమాల విశేషాలు మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను దాదాపు మీ డౌట్ని అయితే సాల్వ్ అయితే చేస్తాను ఖచ్చితంగా. అలాగే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.